ఇది మనకి కమర్షియలీ అవైలబుల్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవును. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు తీసుకున్నా ఆ లేబుల్ మీరు క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. WHO అప్రూవ్డ్ ఫార్ములా అని ఉన్నది మాత్రమే తీసుకోవాలన్నమాట. జనరల్ గా వేరే వాటి మీద కూడా WHO అప్రూవ్డ్ అంటే లేదు, ఉండదు. అలా అది ఉండదా? ఇట్స్ నాట్ రైట్, దే కెనాట్ కీప్ ఇట్ లైక్ దట్. ఓకే. సో కంపల్సరీ ఉంటుంది. ఏదైతే ఆ ఫార్ములా ఫాలో అవుతుందో, ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతుందో, చిన్నగా అయినా పెద్దగా అయినా కంపల్సరీ ఉంటుంది. అదే ఒరిజినల్ ORS. ఓకే మ్యామ్, ఇప్పుడు చూస్తున్నట్లే చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వాకింగ్ చేస్తున్నారా, షుగరీ కంటెంట్ తీసుకుంటున్నారా, దీని బదులు ORS తాగండి లేకపోతే ఇంకేదో ప్రమోట్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ORS, కొన్ని జ్యూసెస్ని అవాయిడ్ చేసి ఇవి ఇంటేక్ చేసుకోండి అని చెప్పి. అంటే ఒక డ్రింక్ని మనం తీసుకుంటే దానివల్ల ఈ షుగరీ కంటెంట్ ఉండడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ అండి, ORS అనేది డీహైడ్రేషన్ ఉందని మీ డాక్టర్ అసెస్ చేసినాక ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే తీసుకోవాలి. మీరు ఫార్మసీస్కి వెళ్ళి మీ పాటికి మీరు ఎవ్వరూ తీసుకోకూడదు అనమాట.